దయచేసి రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఒక్కసారి గెలిచినటువంటి శాసనసభ్యుల ఇంటి ముందు మీ యొక్క ధర్నాన్ని తీసుకోపోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు శాసనసభ్యులు అనేవాళ్ళు వాళ్ళు చట్టపరంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, వాళ్ళ గోడు ఈరోజు 175 నియోజకవర్గాల్లో 175 శాసనసభ్యులు తీసుకొని పోయి మమ్మల్ని నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు ఇంటి ముందర వచ్చి గోల చేస్తున్నారు అని అంటే తప్పకుండా వాళ్ళ శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు కిందికి దిగొస్తారనే ఒక సలహాను మీకు ఇస్తున్నాను. తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఈ స్టేజ్ నుంచి అంబేద్కర్ గారి ఇక్కడ స్టేజ్ నుంచి ప్రారంభించి ఒక్క రోజన్నా ఎమ్మెల్యే గారి ఇంటి ముందు మీరు ధర్నా చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తప్పకుండా అటువంటి ధర్నా నిర్వహిస్తే జనసేన పార్టీగా మా తోటి అక్క చెల్లెమ్మల మాదిరి భావించి మీ వెంట మేము ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాం. ఇంకొకటి, ఇక్కడ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆదోని నియోజకవర్గ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తోటి మహిళలుగా ఇంకొక మహిళ, ఇంకొక అక్క, ఇంకొక చెల్లి రోడ్డు ఎక్కింటే మనము ఇంకొక అంటే తోటి మహిళగా మనం వాళ్ళ పట్ల సంఘీభావం, వాళ్ళ యొక్క బాధకు మనము మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీని కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేటువంటి రోజు కోసం కూడా ప్రజలు వేచి చూడాలని నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నా. అందుకేనమ్మా మేము ఈరోజు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చామో ఇది కేవలం ఆదోని నియోజకవర్గంలో మీకేదో సంఘీభావం తెలిపి మేము మీ యొక్క ప్రశంసలు పొందాలని రాలే. మీ యొక్క బాధలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోవడానికే మేము వచ్చాము. తప్పకుండా తీసుకొని వెళ్ళే తీరుతాము. నెక్స్ట్ వీక్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఉంది. తప్పకుండా మీరు చేసినటువంటి ఇక్కడ పడుతున్నటువంటి బాధలు కూడా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ సొంత డబ్బుతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి బిల్లులు ఇవ్వాల్సినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైన సమయానికి కూడా వాళ్ళకు బిల్లులు అందించలేని పరిస్థితి. లాస్ట్ కి అప్పులు చేసి అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్నటువంటి ఘనత ఈ ఆడబిడ్డల్ని, ఈ మహిళలది, అక్క చెల్లెమ్మలది అని చెప్తున్నాను. నేను అందుకే చెప్తున్నా, సంక్షేమము సంక్షేమము సంక్షేమం అని చెప్పి 100 మంది జోబుల్ని కొట్టి 9 రత్నాలు పంచుతున్నాను, 91 రత్నాలు జోబులు వేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, అక్క చెల్లెమ్మలు పడుతున్నటువంటి బాధ, వాళ్ళు పడుతున్నటువంటి గోడు నీకు వినిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. అందుకేనమ్మా తప్పకుండా మీకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ప్రతి ఒక్కటికి మీ గడపకు అందించే తీరుతుంది నెక్స్ట్ రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మీ యొక్క ఆర్తనాదాన్ని వినిపిస్తున్నా కూడా అసలు పట్టి పట్టనట్లు ఇంకొక విషయము నాకు వెంకటమ్మ గారు తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకురాలు వాళ్ళు ఏమన్నారంటే, ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తుంటే అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బందితో తాళాలు పగలగొట్టి నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారంట ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఇది మీకు సమంజసమా అని అడుగుతున్నాను. ఒకరు ఇద్దరు కాదు, 132,000 ఆడబిడ్డలు ఈరోజు రోడ్డు ఎక్కినారు. అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరో జనసేన పార్టీ చెప్తేనో టీడీపీ పార్టీ చెప్తేనే కాదు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళు. అందుకే ఇప్పటికైనా కానీ మీరు గద్దె దిగి మీరు మీడియా ముఖంగా తీసుకొని వెళ్ళి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఆఫీస్కు పోయేంత వరకు మీరు ప్రయత్నించాలి, సహకరించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీర్వదించి మాకు అవకాశం దొరికినా మేము ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తిరగకుండా అలాగే మొద్దు నిద్రలో ఉంటే మీతో పాటు కలిసి పోరాటం చేస్తాం. ఇది మీకు అందరికీ మాటిస్తున్నాం. ఎప్పుడు కావాలన్నా కూడా మా ఆఫీస్ నంబర్లు కూడా ఉంటాయి. కొంతమంది ఒక 2-3 ఏ సహాయం కావాలన్నా, ఏ సహకారం కావాలన్నా జనసేన పార్టీగా మీ తోటి అన్నతమ్ముడిగా తప్పకుండా మేమందరూ వస్తామని తెలియజేసుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కాదు, మిమ్మల్నే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి మీ సమస్యను ఆయన చెవులో పడేటట్లు ప్రయత్నిస్తామని కూడా నేను మీకు అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును.
అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.